హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈ వీడియో చూసే ముందు ఓం నమ శివాయ అని కామెంట్ చేసి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కన్యా రాశి వారికి ఈరోజు నేను మీకు చెప్పబోయే విషయం ఒక సామాన్యమైన విషయం కాదు. ఇది మీ జీవితాన్ని పూర్తిగా మార్చేసే ఒక అద్భుతమైన శుభవార్త. ఎన్నో రోజులుగా, ఎన్నో ఏళ్ళుగా మీరు పడుతున్న బాధలకు, కష్టాలకు ఒక ముగింపు పలికే సమయం వచ్చేసింది. చీకటి తర్వాత వెలుగులు రావటం ఎంత నిజమో, కష్టాల తర్వాత సుఖాలు రావటం కూడా అంతే నిజం. ఇప్పుడు కన్యా రాశి వారి జీవితంలో అలాంటి గొప్ప మార్పు రాబోతుంది. మీ జీవితంలో ఊహించని వింతలు, విశేషాలు జరగబోతున్నాయి. ఇన్నాళ్ళు మిమ్మల్ని పరీక్షించిన ఆ దేవుడే ఇప్పుడు మీకు వరాలు ఇవ్వడానికి సిద్ధమయ్యాడు. అసలు కన్యా రాశి జీవితం ఎలా ఉండబోతుంది? గ్రహాలు మీకు ఏ విధంగా మేలు చేయబోతున్నాయి? మీ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది? డబ్బు, ఆరోగ్యం, కుటుంబం ఎలా ఉండబోతున్నాయి అనే విషయాలను ఇప్పుడు మనం చాలా చక్కగా వివరంగా తెలుసుకుందాం. ముందుగా కన్యా రాశి వారి గురించి కొన్ని నిజాలు మాట్లాడుకుందాం. రాశి చక్రంలో మీది 6వ రాశి. మీ రాశికి అధిపతి బుధుడు. బుధుడు అంటేనే తెలివికి, వ్యాపారానికి, చదువుకు కారకుడు. అందుకే కన్యా రాశి వారు పుట్టుకతోనే చాలా తెలివైన వారు. మీ మెదడు ఒక కంప్యూటర్ లాంటిది. ఏదైనా విషయాన్ని ఇట్టే అర్థం చేసుకుంటారు. ఎవరికైనా సమస్య వస్తే చిటికలో పరిష్కారం చూపిస్తారు. మీరు చాలా సున్నితమైన మనసు కలవారు. ఎవరినైనా నొప్పించడం మీకు ఇష్టం ఉండదు. మీ మాట తీరు చాలా బాగుంటుంది. మీరు మాట్లాడితే ఎదుటివారు అలా వింటూ ఉండిపోతారు. అంత చక్కగా వివరిస్తారు. మీరు చేసే పనుల్లో చాలా శుభ్రత ఉంటుంది. ఏ పని చేసినా అది పక్కాగా ఉండాలని అనుకుంటారు. చిన్న తప్పు కూడా మీకు నచ్చదు. 10 మందికి సేవ చేయటంలో మీరు ముందు వరుసలో ఉంటారు. మీకు ఎంతో తృప్తి ఉంటుంది. కానీ మీకున్న ఒకే ఒక్క సమస్య ఏంటంటే మీరు ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో పెట్టి చూస్తారు. అతిగా ఆలోచిస్తారు. లేనిపోని భయాలను మీకు మీరుగా సృష్టించుకుంటారు. ఎదుటివారి తప్పులను నేరుగా ఎత్తి చూపిస్తారు. దీనివలన మంచి చేసిన మీకు చెడ్డ పేరు వస్తుంది. మీ మంచి కోరి చెప్పిన ఇతరులు మిమ్మల్ని అపార్థం చేసుకుంటారు. అందరూ బాగుండాలని మీరు కోరుకుంటారు. కానీ మిమ్మల్ని అర్థం చేసుకునేవారు చాలా తక్కువ మంది ఉంటారు. మీ మనసులో ఉన్న బాధను ఎవరికీ చెప్పుకోలేక సతమతమవుతూ ఉంటారు. ఆరోగ్యం విషయంలో కూడా మీరు ఎప్పుడూ ఏదో ఒక మందు వాడుతూనే ఉంటారు. చిన్న జ్వరం వచ్చినా ఏదో పెద్ద రోగం వచ్చిందేమో అని కంగారు పడిపోతారు. గత కొన్నాళ్ళుగా మీ జీవితం అంత గొప్పగా లేదు. మీరు ఎంత కష్టపడినా తగిన గుర్తింపు రాలేదు. చేతికి వచ్చిన డబ్బు నీళ్ళల్లా ఖర్చు అయిపోయింది. పొదుపు చేద్దామనుకున్నా కుదరలేదు. అనవసరమైన ఖర్చులు పెరిగాయి. ముఖ్యంగా ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టాయి. నరాల బలహీనత, పొట్టకు సంబంధించిన సమస్యలు, చర్మ సమస్యలు మిమ్మల్ని వేధించాయి. ఇంట్లో కూడా మనశ్శాంతి లేకుండా పోయింది. బంధువుల నుంచి, మిత్రుల నుంచి మీకు సరైన సహకారం అందలేదు. మీరు ఎవరికైతే సహాయం చేశారో వాళ్ళే మిమ్మల్ని విమర్శించారు. అప్పులు పెరిగిపోవటం వలన నిద్రలేని రాత్రులు గడిపారు. అసలు నా జాతకమే ఎందుకు ఇలా ఉంది, నా కష్టాలు ఎప్పుడు తీరుతాయని మీరు దేవుణ్ణి ఎన్నోసార్లు అడిగి ఉంటారు. కానీ కన్యా రాశి వారు బాధపడకండి. మీ కష్టాలన్నీ పటాపంచలయ్యే సమయం వచ్చేసింది. మీ రాశికి అధిపతి బుధుడు ఇప్పుడు మీకు పూర్తి అనుకూలంగా మారాడు. ఇన్నాళ్ళుగా మీరు పడిన కష్టానికి తగిన ప్రతిఫలం దక్కే సమయం వచ్చేసింది. మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయం మొదలు కాబోతుంది. ఇప్పుడు గ్రహాలు మీకు పూర్తిగా అనుకూలంగా ఉన్నాయి. మీరు ఏ పని చేసినా, ఏది ముట్టుకున్నా విజయం మీ సొంతమవుతుంది. మీ తెలివితేటలతో మీరు అద్భుతాలు సృష్టిస్తారు. రాబోయే రోజుల్లో మీకు జరగబోయే శుభ పరిణామాలు ఏంటో ఇప్పుడు వివరంగా చూద్దాం. కన్యా రాశి వారికి ఆర్థిక పరిస్థితుల్లో ఊహించని మార్పులు రాబోతున్నాయి. ఎన్నాళ్ళుగా ₹1 కోసం పడిన కష్టం ఇప్పుడు లభిస్తుంది. లక్ష్మీదేవి మీ ఇంటి తలుపు తట్టబోతుంది. మీకు రావాల్సిన బాకీలు వసూలవుతాయి. ఎప్పుడో ఇచ్చి మర్చిపోయిన డబ్బు ఇప్పుడు వడ్డీతో సహా తిరిగి వచ్చేస్తుంది.
కోర్టు గొడవల్లో ఉన్న ఆస్తులు మీ చేతికి వస్తాయి. ముఖ్యంగా ఎవరైతే అప్పుల బాధలతో సతమతమవుతూ ఉన్నారో వారికి అప్పులు తీరే మార్గం దొరుకుతుంది. ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. లాటరీలో లేదా చిట్టీల ద్వారా డబ్బు వచ్చే అవకాశం ఉంది. మీ బ్యాంకు నిల్వలు పెరుగుతాయి. మీరు బంగారం కొనుగోలు చేస్తారు లేదా ఇంటికి కావలసిన విలువైన వస్తువులు కొంటారు. ఎన్నాళ్ళు డబ్బు లేక ఆగిపోయిన పనులన్నీ ఇప్పుడు చకచకా పూర్తవుతాయి. మీరు డబ్బు కోసం ఎవరి దగ్గర చేయి చాచాల్సిన అవసరం రాదు. మీ దగ్గరకే నలుగురు వచ్చి సాయం అడిగే స్థాయికి మీరు ఎదుగుతారు. మీ ఆర్థిక ప్రణాళికలు ఇప్పుడు ఫలిస్తాయి. మీరు వేసే ప్రతి అడుగు లాభాల బాటలోనే సాగుతుంది. ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి ఇది చాలా మంచి సమయం. మీ తెలివితేటలకు తగిన ఉద్యోగం లభిస్తుంది. ఇంటర్వ్యూలలో మీరు చెప్పే సమాధానాలకు అధికారులు ముగ్ధులవుతారు. ఇప్పటికే ఉద్యోగం చేస్తున్న వారికి పదోన్నతులు వస్తాయి. జీతం పెరుగుతుంది. ఎన్నాళ్ళు ఆఫీస్లో మీ పనిని గుర్తించని అధికారులు ఇప్పుడు మిమ్మల్ని మెచ్చుకుంటారు. మీ సలహాలు తీసుకుంటారు. మీకు కొత్త బాధ్యతలు అప్పగిస్తారు. తోటి ఉద్యోగుల నుంచి మీకు మద్దతు లభిస్తుంది. ఐటీ రంగం, బ్యాంకింగ్, టీచింగ్, అకౌంట్స్, మీడియా రంగాల్లో ఉన్నవారికి ఇది స్వర్ణయుగమని చెప్పవచ్చు. మీ మాటకారితనంతో మీరు అందరినీ ఆకట్టుకుంటారు. ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నం చేసే వారికి కూడా విజయం దక్కుతుంది. రాబోయే కాలం మీ కెరియర్ను మలుపు తిప్పబోతుంది. విదేశాల్లో ఉద్యోగం చేయాలనుకునే వారికి వీసా సులభంగా దొరుకుతుంది. వ్యాపారం చేసేవారికి ఇది చాలా లాభదాయకమైన సమయం. కన్యరాశి వారికి వ్యాపారం చేయటం వెన్నతో పెట్టిన విద్య. ఎందుకంటే మీ రాశికి అధిపతి బుధుడు వ్యాపారానికి కారకుడు. మీరు ఎలాంటి వ్యాపారం చేసినా అందులో రాణిస్తారు. ముఖ్యంగా కిరాణా కొట్టు, బట్టల వ్యాపారం, స్టేషనరీ, పుస్తకాల వ్యాపారం, కన్సల్టెన్సీ, ఆడిటింగ్ వంటి వ్యాపారాలు చేసేవారికి విపరీతమైన లాభాలు వస్తాయి. మీరు వ్యాపారాన్ని విస్తరిస్తారు. కొత్త బ్రాంచ్లు తెరుస్తారు. భాగస్వామ్య వ్యాపారాల్లో ఉన్న గొడవలు తొలగిపోతాయి. మీ దుకాణానికి వచ్చే వారి సంఖ్య పెరుగుతుంది. మీరు ఊహించిన లాభాలను చూస్తారు. పోటీదారులను తట్టుకొని మీరు మొదటి స్థానంలో నిలబడతారు. నిలిచిపోయిన స్టాక్ అంతా అమ్ముడుపోతుంది. మీ వ్యాపార వ్యూహాలు అద్భుతంగా పనిచేస్తాయి. కస్టమర్లతో మీరు మాట్లాడే తీరు వలన వాళ్ళు మళ్ళీ మళ్ళీ మీ దగ్గరికే వస్తారు. ఆన్లైన్లో వ్యాపారం చేసేవారికి కూడా మంచి ఆదాయం ఉంటుంది. కన్యరాశి వారికి సొంత ఇల్లు కట్టుకోవాలని, సొంత ఆస్తి సంపాదించుకోవాలని ఎప్పటి నుంచో కోరిక ఉంటుంది. ఆ కోరిక నెరవేరే సమయం ఇప్పుడు వచ్చేసింది. సొంత ఇంటి కల సాకారం అయ్యే దిశగా అడుగులు పడతాయి. గృహ రుణాలు మంజూరవుతాయి. స్థలం కొనడం లేదా ఉన్న ఇంటిని బాగు చేసుకోవడం జరుగుతుంది. మీరు కొత్తగా ఫ్లాట్ బుక్ చేసుకోవచ్చు. అలాగే కొత్త వాహనం కొనుగోలు చేస్తారు. అది కారు కావచ్చు లేదా బైక్ కావచ్చు. ఆ వాహనం మీకు అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది. మీ ప్రయాణాలు సుఖవంతంగా సాగుతాయి. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి ఇది బంగారు సమయం. భూముల ధరలు పెరగటం వలన మీకు మంచి లాభాలు వస్తాయి. మధ్యవర్తిత్వం చేసేవారికి కమిషన్ల రూపంలో మంచి డబ్బు అందుతుంది. ఇన్నాళ్ళు ఇంట్లో ఉన్న అశాంతి తొలగిపోతుంది. భార్యాభర్తల మధ్య ఉన్న గొడవలు, అపార్థాలు సమసిపోతాయి. ఒకరినొకరు అర్థం చేసుకుంటారు. ప్రేమ పెరుగుతుంది. విడిపోయిన దంపతులు మళ్ళీ కలిసే అవకాశం ఉంది. ఇంట్లో ప్రశాంత వాతావరణం నెలకొంటుంది. మీ జీవిత భాగస్వామి సలహాలు మీకు ఉపయోగపడతాయి. మీ పిల్లల నుంచి మీరు శుభవార్తలు వింటారు. వాళ్ళు చదువుల్లో రాణించడం లేదా మంచి ఉద్యోగంలో స్థిరపడటం మీకు ఎంతో సంతోషాన్ని ఇస్తుంది. పిల్లల పెళ్లి సంబంధాలు కుదురుతాయి. పెళ్లి కాని వారికి మంచి సంబంధం కుదిరే అవకాశం ఉంటుంది. మీ ఇంటికి కొత్త అల్లుడు లేదా కోడలు వచ్చే సమయం ఇది. ఎంతో కాలంగా పిల్లల కోసం ఎదురుచూస్తున్న దంపతులకు సంతాన ప్రాప్తి కలుగుతుంది. మీ వంశం అభివృద్ధి చెందుతుంది. ఇంట్లో ఏదో ఒక శుభకార్యం జరుగుతుంది. బంధువుల రాకతో ఇల్లు కలకల్లాడుతుంది. మీ బంధువులతో ఉన్న పాత గొడవలన్నీ కూడా తీరిపోతాయి. ఆరోగ్యం విషయంలో చాలా మంచి మార్పులు వస్తాయి. మీకు ఉన్న పాత రోగాలు తగ్గుముఖం పడతాయి. ముఖ్యంగా నరాల బలహీనత, గ్యాస్ సమస్యలు
చర్మ సమస్యల నుంచి మీకు ఉపశమనం లభిస్తుంది. మీరు ఇంతకు ముందు కంటే ఎక్కువ ఉత్సాహంగా ఉంటారు. మీలో ఉన్న ఆందోళన తగ్గుతుంది. అయితే తినే తిండి విషయంలో కొంచెం జాగ్రత్త అవసరం. సమయానికి తినడం, సమయానికి నిద్రపోవటం అలవాటు చేసుకోండి. పచ్చని కూరగాయలు, పండ్లు ఎక్కువగా తీసుకోండి. మానసిక ఒత్తిడి తగ్గి ప్రశాంతత లభిస్తుంది. మీ మనసులో ఉన్న భయాలు, ఆందోళనలు తొలగిపోతాయి. మీరు యోగా, ధ్యానం వంటి వాటి మీద దృష్టి పెడతారు. దైవ చింతన పెరుగుతుంది. ప్రతిరోజు ఉదయం వాకింగ్ చేయటం మీకు చాలా మంచిది. చదువుకునే విద్యార్థులకు ఇది స్వర్ణయుగం అని చెప్పవచ్చు. మీ రాశి అధిపతి బుధుడు చదువుల తల్లి సరస్వతీదేవికి ప్రతిరూపం కాబట్టి మీకు చదువు మీద శ్రద్ధ పెరుగుతుంది. జ్ఞాపక శక్తి పెరుగుతుంది. గణితం, సైన్స్ వంటి సబ్జెక్టుల్లో మీరు అద్భుతాలు చేస్తారు. పరీక్షల్లో మీరు మంచి మార్కులు సాధిస్తారు. క్లాసులో మీరే ఫస్ట్ ఉంటారు. మీ టీచర్లు మిమ్మల్ని మెచ్చుకుంటారు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారు విజయాలు సాధించి ఉద్యోగం పొందుతారు. సివిల్స్, గ్రూప్స్ వంటి పరీక్షలు రాసేవారికి విజయం తథ్యం. విదేశాలకు వెళ్ళి చదువుకోవాలి అనుకునే వారికి వీసా సులభంగా దొరుకుతుంది. మీకు నచ్చిన కాలేజీలో సీటు వస్తుంది. మీ తల్లిదండ్రుల కలను నిజం చేస్తారు. రైతు సోదరులకు ఇది చాలా మంచి కాలం. పంట దిగుబడి బాగుంటుంది. మార్కెట్లో మంచి ధర వస్తుంది. పాత అప్పులు తీర్చేస్తారు. మీరు వాణిజ్య పంటలు వేస్తే లాభాలు ఇంకా ఎక్కువగా ఉంటాయి. తోటల పెంపకం చేసేవారికి మంచి ఆదాయం ఉంటుంది. పాడి పరిశ్రమలో ఉన్నవారికి పాల ఉత్పత్తి పెరుగుతుంది. లాభాలు వస్తాయి. కన్యా రాశి మహిళలకు ఈ సమయం చాలా అద్భుతంగా ఉంటుంది. మీరు కోరుకున్న బంగారం, బట్టలు కొనుగోలు చేస్తారు. భర్త ప్రేమను పొందుతారు. పుట్టింటి నుంచి మీకు మేలు జరుగుతుంది. ఆస్తులు కలిసి వస్తాయి. ఉద్యోగం చేసే మహిళలకు పని ఒత్తిడి తగ్గుతుంది. గృహిణులకు మీ మాటకు అందరూ విలువిస్తారు. మీరు ఏదైనా చిన్న వ్యాపారం, కుట్టు పని లేదా ఆన్లైన్లో వ్యాపారం మొదలు పెడితే అందులో బాగా రాణిస్తారు. మీ చేతిలో ఎప్పుడూ డబ్బు ఆడుతుంది. పొదుపు సంఘాల్లో ఉన్నవారికి రుణాలు అందుతాయి. మీ పిల్లల విజయాలు చూసి మీరు గర్వపడతారు. అయితే అదృష్టం వస్తుంది కదా అని నిర్లక్ష్యంగా ఉండకూడదు. కన్యా రాశి వారు ఈ సమయంలో కొన్ని జాగ్రత్తలు పాటించాలి. దేవుడు మనకు అవకాశం ఇస్తాడు. దాన్ని కాపాడుకోవడం మన చేతుల్లోనే ఉంటుంది. అతిగా ఆలోచించడం మానేయండి. మీకున్న అతిపెద్ద శత్రువు మీ ఆలోచనలే. జరగని దాని గురించి ఊహించుకొని భయపడకండి. పాజిటివ్గా ఆలోచించండి. విమర్శలు తగ్గించండి. ఎదుటివారిలో తప్పులు వెతకడం మానేయండి. అందరినీ కలుపుకోండి. మీ మాట కఠినంగా లేకుండా చూసుకోండి. ఆరోగ్య జాగ్రత్తలు, బయట దొరికే ఆహారం తగ్గించండి. సమయానికి నిద్రపోండి. అనవసరమైన టెన్షన్లు పెట్టుకోవద్దు. రహస్యాలు దాచండి. మీ భవిష్యత్తు ప్రణాళికలు ఎవరితోనూ పంచుకోకండి. పని పూర్తయ్యాకే అందరికీ చెప్పండి. నమ్మకం వద్దు. డబ్బు విషయంలో ఎవరిని గుడ్డిగా నమ్మకండి. జామీను సంతకాలు పెట్టకండి. మీ మంచితనాన్ని ఇతరులు వాడుకునే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి. చేయవలసిన పరిహారాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మీ రాశి అధిపతి బుధుడు కాబట్టి బుధగ్రహానికి సంబంధించిన పరిహారాలు చేసుకుంటే మీకు అదృష్టం రెట్టింపు అవుతుంది. పెద్ద పెద్ద పూజలు చేయాల్సిన అవసరం లేదు. మనసులో భక్తి ఉంటే చాలు. విష్ణు సహస్రనామం ప్రతి బుధవారం లేదా రోజు వీలైతే విష్ణు సహస్రనామం వినండి, చదవండి. బుధుడు విష్ణు స్వరూపం కాబట్టి విష్ణువును పూజిస్తే మీ కష్టాలన్నీ తొలగిపోతాయి. గణపతి ఆరాధన, విఘ్నాలు తొలగాలంటే వినాయకుడిని పూజించాలి. ఏదైనా పని మొదలుపెట్టే ముందు గణపతిని తలుచుకోండి. సంకటహర చతుర్థి రోజు గణపతికి గరిక సమర్పించండి. ఇది బుధుడికి చాలా ఇష్టం. ఆవుకు మేత ప్రతి బుధవారం ఆవుకి పచ్చగడ్డి లేదా నానబెట్టిన పెసలు తినిపించండి. ఇది మీ జాతకంలో ఉన్న దోషాలను పోగొడుతుంది. ఆవులో సకల దేవతలు ఉంటారు కాబట్టి గోసేవ మీకు చాలా పుణ్యాన్ని ఇస్తుంది. పచ్చని రంగు బుధుడికి ఇష్టమైన రంగు ఆకుపచ్చ కాబట్టి బుధవారం రోజు ఆకుపచ్చ రంగు బట్టలు వేసుకోవడం చాలా మంచిది. లేదా జేబులో ఆకుపచ్చ రుమాలు ఉంచుకోవడం మంచిది. ఇది మీకు పాజిటివ్ ఎనర్జీని ఇస్తుంది. తులసి చెట్టు పూజ. ఇంట్లో తులసి చెట్టుకు రోజు నీళ్లు పోసి నమస్కరించండి. తులసిమాత అనుగ్రహం ఉంటే మీ ఇంట్లో ఆరోగ్యం, ఐశ్వర్యం ఉంటాయి. దానం. పేద విద్యార్థులకు పుస్తకాలు, పెన్నులు దానం చేయండి.
విద్యను దానం చేయటం లేదా విద్యను దానం చేయడం కన్యా రాశి వారికి చాలా మంచి ఫలితాలను ఇస్తుంది. మొక్కలు పెంచండి. మీ ఇంట్లో మొక్కలు పెంచండి. పచ్చదనం ఎంత ఉంటే మీకు అంత మంచిది. ఇది మీ మనసుకు ప్రశాంతతనిస్తుంది. కన్యా రాశి వారు చాలా తెలివైన వారు. ఒక్కసారి నిర్ణయం తీసుకుంటే దాన్ని సాధించే వరకు వదిలిపెట్టరు. ఈ మార్పులు కేవలం ఆరంభం మాత్రమే. రాబోయే సంవత్సరం మీకు ఒక కొత్త జీవితాన్ని ఇస్తుంది. గతాన్ని తలుచుకొని బాధపడకండి. జరిగిన నష్టాన్ని, జరిగిన అవమానాలను మెట్లుగా మార్చుకొని పైకెక్కండి. మిమ్మల్ని చూసి నవ్విన వారే రేపు మిమ్మల్ని చూసి ఆశ్చర్యపోయేలా మీరు ఎదుగుతారు. మీరు ఒంటరివారు కాదు. సాక్షాత్తు ఆ దేవుడి రక్షణ మీ పైన ఉంది. న్యాయంగా, ధర్మంగా బ్రతికే మీకు అన్యాయం జరగదు. కాలం మారింది. చక్రం తిరిగింది. ఇక మీ తెలివితేటలతో ప్రపంచాన్ని జయించండి. విజయం మీదే. భయపడకండి. ధైర్యంగా అడుగులు ముందుకు వేయండి. ప్రతిరోజు ఉదయం లేవగానే నేను విజేతను, ఈరోజు నాది, నాకంతా మంచే జరుగుతుందని అనుకోండి. మీ సానుకూల ఆలోచనే మీకు శ్రీరామ రక్ష. మీ జాతకం అద్భుతంగా ఉంది. మీ తలరాత మారిపోయింది. ఇక మీరు పట్టిందల్లా బంగారమే. ఈ సమయంలో మీకు దేవుడి మీద భక్తి పెరుగుతుంది. మీరు పుణ్యక్షేత్రాలకు వెళ్తారు. తిరుపతి, కాశీ, యాదాద్రి వంటి గుడులను సందర్శించుకుంటారు. దీనివలన మీ మనసుకి ఎంతో ప్రశాంతత లభిస్తుంది. ఇంట్లో పూజలు, వ్రతాలు చేస్తారు. మీ పిల్లలకు కూడా దేవుడి గురించి చెబుతారు. ఇది మీ ఇంటికి ఒక పాజిటివ్ ఎనర్జీని ఇస్తుంది. మీరు ఏ పని మొదలుపెట్టినా దేవుడి పేరు చెప్పి మొదలుపెట్టండి. విజయం ఖచ్చితంగా వస్తుంది. మీ ఇష్టదైవాన్ని రోజు తలుచుకోండి. ఉదయం లేవగానే మీ అరచేతులు చూసుకొని దండం పెట్టుకోండి. ఎందుకంటే మన చేతుల్లోనే మన రాత ఉంటుంది. కష్టపడి పనిచేయండి. ఫలితాన్ని దేవుడికి వదిలేయండి. ప్రేమలో ఉన్నవారికి ఇది ఒక మంచి సమయం. ఇంట్లో ఒప్పించడానికి కొంచెం కష్టపడాలి, కానీ మీ తెలివితేటలతో పెద్దలను ఒప్పించగలరు. ఓపికగా ఉండండి. తొందరపడి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు. మీ ప్రేమ నిజమైతే ఖచ్చితంగా గెలుస్తుంది. కన్యా రాశి వారి జీవితం ఒక పూల తోటలా మారుతుంది. అందులో ఆనందమనే పువ్వులు పూస్తాయి. మీ కుటుంబం సుఖ సంతోషాలతో, ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని, మీ కోరికలన్నీ నెరవేరాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కష్టాలు ఎప్పుడు శాశ్వతం కాదు. చీకటి తర్వాత వెలుతురు ఎలా వస్తుందో కష్టాల తర్వాత సుఖం అలాగే వస్తుంది. ఆ నమ్మకంతో ముందుకు సాగండి. మీ జీవితం బంగారమయమవుతుంది. రాబోయే రోజుల్లో మీరు అద్భుతాలు చూస్తారు. మీ ప్రతి కోరిక నెరవేరుతుంది. మొత్తానికి చెప్పాలంటే కన్యా రాశి వారికి ఇది ఒక సువర్ణ అవకాశం. దీన్ని వాడుకోండి. అతి ఆలోచనలు పక్కన పెట్టి చిరునవ్వుతో ముందుకు సాగండి. మీ జీవితం ఆనందమయమవుతుంది. సర్వేజన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి. అందులో మనం ఉండాలి. ఓం నమః శివాయ. జై శ్రీరామ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ విషయాన్ని షేర్ చేయండి. మంచి పంచితే పెరుగుతుంది. మీ స్నేహితులకు, బంధువులకు ఈ శుభవార్తను చేరవేయండి. కన్యా రాశి వారు ఎవరైనా ఉంటే వారికి షేర్ చేయండి. వాళ్ళకు ధైర్యం ఇచ్చిన వారు అవుతారు. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.